జూన్ 17వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఈ బంధం ముగిసినట్లే. ఇక సింహరాశి వారికి ఈ బంధంతో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ బంధం ముగుస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ బంధం ఎందుకు ముగుస్తుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని మాత్రం అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి వెళితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా ధైర్యవంతులు. వీరి ధైర్యానికి మెచ్చుకోవాలి అని చెప్పుకోవచ్చు. అలానే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, వీరి యొక్క జీవితంలో నుండి సమస్యలు ఎన్ని ఉన్నా సరే వీరు మాత్రం వీరి యొక్క క్యారెక్టర్ని కానీ, అలానే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ అస్సలు మార్చుకోరు. అంతేకాకుండా వీరి యొక్క కెరీర్ పరంగా బాగా కష్టపడుతూ ఉంటారు. వీరొక మంచి పొజిషన్లో ఉండాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. చూడటానికి గంభీరంగా ఉన్నా సరే మనస్సు వెన్నలా ఉంటుంది. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువను ఇస్తారు. బంధాలను కాపాడుకోవటానికి ఎన్ని సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటారు. అలానే ఒకసారి వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించే అంతవరకు కూడా అస్సలు నిద్రపోరు. అలానే వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం చాలా రకాల అవమానాలు, కష్టాలు ఎన్నో భరించి వీరు ఇంకా ముందుకు సాగిపోతారు. అలానే ఒక మంచి స్థాయిలో ఉన్నాం కదా అని చెప్పి వీరు అస్సలే ఆగిపోరు. ఇంకా అంతకు మించిన స్థాయికి వెళ్ళటం కోసం వీరు చాలా కష్టపడతారు. ఆ యొక్క క్రమంలోనే వీరి యొక్క సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. ఇక ఈ సమయంలో కెరీర్ పరంగా కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు కూడా వినవచ్చు. మీరు ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయంలో, అలానే అవసరమైన పత్రాలపైన సంతకాలు చేసేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా చేయాలి. వ్యాపారులు కూడా ఈ రోజు నుంచి మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. లేదంటే మీరు పొరపాటున చేయొచ్చు. మీ యొక్క పిల్లలకు వాగ్వాదం చేసే మీ పిల్లలకి ఏదైనా మీరు మాట ఇచ్చినట్లు అయితే ఖచ్చితంగా దానిని నెరవేర్చడానికి మీరు ఇప్పుడు ప్రయత్నించడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలానే ఈరోజు మీరు కొందరు వ్యక్తుల అంటే కొత్త వ్యక్తులను కలవచ్చు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేయటం వల్ల ఈ రాశి వారికి అదృష్ట యోగం కలుగుతుంది. డబ్బు పరంగా ఉండే సమస్యలను కాస్తైనా తొలగించుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మంచి పనితీరును కనబరిచే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు కాస్త ఉత్సాహంగానే మీ యొక్క పనిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే కాస్త మీరు దేనికైనా అంటే దేని గురించి అయినా ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేదంటే అది తప్పు కావచ్చు. ఉద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కూడా రావచ్చు ఈ రాశి వారికి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు చాలా కాలం తర్వాత ఒక స్నేహితుడిని కలుస్తారు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏదైనా పనిలో సమస్యను ఎదుర్కొంటుంటే దాని గురించి మీ యొక్క తండ్రితో మాట్లాడొచ్చు. అప్పుడు మీకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ అనుభవం నుంచి పూర్తి ప్రయోజనాలను పొందుతారు. మీరు ఇల్లు, దుకాణం, ఇల్లు అంటే మీకు ఏదైనా వ్యాపారం కావచ్చు, ఇల్లు, దుకాణం వంటివి మొదలైనవి కొనడానికి అంటే ఈ సమయంలో మీరు ఆలోచించవచ్చు. ఏదైనా కొనాలి అనేటటువంటి ఆలోచన మీకు రావచ్చు. దీనిలో మీకు సీనియర్ సభ్యుల యొక్క సలహా అనేది తప్పనిసరి అవసరం. మీరు ఏ పని తలపెట్టినా సరే మీకు అనుభవం అనేది తప్పనిసరి అవసరం. ఒకవేళ మీకు అనుభవం లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి మీరు ఈ పనులను పూర్తి చేసుకోవటం ఉత్తమమని చెప్పుకోవచ్చు. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది.
ముఖ్యంగా కార్యాలయంలో పాల్గొనే అవకాశం ఉంది. మీకు ఏమైనా సరే అంటే మీకు ఏదైనా మంచి, చెడు అయినా మీరు దానిని ఒకే విధంగా తీసుకుంటారు. అంతేకాకుండా కొన్ని ప్రయోజనకరమైనటువంటి అవకాశాలు ఈ సమయంలో వస్తాయి విద్యార్థులకి. విద్యకు సంబంధించిన ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు చేసే పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క కోరిక ఏదైనా నెరవేర్చేటప్పుడు మీ కుటుంబ సభ్యుల కోసం ఒక చిన్న పార్టీని నిర్వహించవచ్చు. మీ ఇంట్లో ఏదైనా పూజ లేదా ఏదైనా భజన, కీర్తన తదితర పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ బంధం విడిపోతుంది, ఏ బంధానికి ఈ సింహరాశి వారు దూరం అవుతారో కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పెట్టుబడులను పెట్టకూడదు. వ్యాపారవేత్తలకు ఈరోజు బలహీనంగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఏదైనా పనిలో నిర్లక్ష్యంగా ఉంటే తరువాత మీరు ఇబ్బందులకు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంటి నుంచి పనిచేసేవారు ఈరోజు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి ఉన్నతాధికారుల మీపై కోపంగా ఉండవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు చాలా ఎక్కువగా నమ్మినటువంటి ఒక రిలేషన్ ఏదైనా ఉంటే ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మీ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ అనేది ఈ సమయంలో మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మీ నుండి చిన్న సమస్యలే అయినా సరే దానిని పెద్దగా చేసుకొని ఆ సమస్య వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. లేదంటే మీ బంధం ఏదైనా ఒక సంబంధం మంచి రిలేషన్ ఏదైతే ఉందో దాని నుండి మీరు అంటే విడిపోవలసి ఉంటుంది. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతకు మించినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఫ్యూచర్‌లో కూడా మీ యొక్క సొంత వారితో, మీ యొక్క బంధుమిత్రులతో కూడా మీరు చాలా సరదాగా, ఆనందంగా ఉండవచ్చు అని చెప్పుకోవాలి. అలానే ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ రిలేషన్ అంటే మీకు చాలా గౌరవం, ఇష్టం కూడా. మీ యొక్క రిలేషన్స్‌తో మీరు చాలా సంతోషంగా ఉండాలి అని భావిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో మీకున్నటువంటి ఏదైనా ఒక లవ్ రిలేషనే కావచ్చు, ఒక ప్రేమ రిలేషన్‌తో పాటు మీకు ఇంకా కుటుంబ రిలేషన్, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ కావచ్చు. ఇలాంటివి ఏవైనా సరే మీరు కాపాడుకోవాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా కొన్ని పనులను మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ పనులను పూర్తి చేయటం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీకు రక్త సంబంధాలు కావచ్చు, ఏవైనా సంబంధాలు అనేవి అవి అన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా మీరు బాగుండి, మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కొన్ని పనులను మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే మీరు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఏదైనా సరే మీ యొక్క రిలేషన్ బాగుండాలి అనుకుంటే గనక మీ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనుకుంటే, మీ రిలేషన్‌ని కాపాడుకోవాలి. మీరు ఎంత రిలేషన్‌ని కాపాడుకుంటే అంతే మీరు కాస్త సైలెంట్‌గా, సున్నితంగా ప్రవర్తించాలి. మీ ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు మీ రిలేషన్ బాగుండాలి అంటే, ఎప్పటికీ ఫ్యూచర్‌లో అలానే ఉండాలి అంటే, ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కోపం అంటే చాలా బంధాలను విడగొడుతూ ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులకి కోపం వచ్చినప్పుడు ఒకరికి కోపం వస్తే ఇంకొకరికి కోపం అంటే ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు మరో వ్యక్తి కంట్రోల్‌లో ఉండటం వల్ల మీ రిలేషన్స్ ఏవైనా సరే చాలా రోజుల వరకు చాలా బాగుంటాయి. అంటే ఎప్పటికీ కూడా మీ రిలేషన్‌లో సమస్యలు వచ్చినా సరే అవి వచ్చిపోయే సమస్యల్లానే ఉంటాయి. కానీ ఇంకా ఎక్కువగా ఆ సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా! ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది? ఎలా వీరి యొక్క రిలేషన్స్‌ని కాపాడుకోవాలి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.